మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము కాబట్టే ఇందాక మిత్రులు ఎంపీ గారు బలరాం గారు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన మాకు రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వచ్చాం, మేము గెలుస్తామని కారు కోతలు కూసిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కర్రు కాల్చి ఓత 2 రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కర్రు కాల్చి ఓత పెట్టారు. నిజంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుంది. ఏ ప్రభుత్వం అయితే పేదోడికి అండగా ఉంటదని మాటలు చెప్పటమే కాకుండా చేతల రూపంలో చేశాము కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో పోలైన ఓట్లలో సుమారు 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది. అంటే గడిచిన 2 సంవత్సరాలు పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ఎలా పేదవాడికి అండదండలుగా ఉంది అనటానికి మొన్న జూబ్లీ నియోజకవర్గం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బై ఎలక్షన్స్ ఫలితాలే ఈ ప్రభుత్వం పనితీరుకి నిదర్శనమన్నది ఎప్పటికైనా కళ్ళు లేని కబోజుల కారు కోతలు కూసిన నాయకులకి ఫలితము చాలా స్పష్టంగా ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది అని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది స్వచ్ఛందంగా నిజాయితీగా పేదవాడి కోసం తాపత్రయపడే ప్రభుత్వం, పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండే ప్రభుత్వం. ఎవడ ఏమి అనుకున్నా ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడికి ఇల్లు ఇవ్వటానికి డబ్బులు లేవన్నాడు. కానీ అదే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు వస్తుందని కమిషను కాళేశ్వరం కట్టాడు. కానీ పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనమైన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం రాలే. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆ ఎన్నికల సభలో చెప్తున్నాడు ఆనాటి మాజీ మంత్రి, మేము 1,00,000 ఇల్లు కట్టాం, 1,50,000 ఇల్లు కట్టాం, అవన్నీ మేము కట్టినాయి అని చెప్తున్నాడు. ఇంతకు ముందే ఇల్లంద పట్టణంలో స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు ఆనాటి 2014లో కట్టిన వారు 2 BHK ఇళ్లు కడితే కేవలం ఫౌండేషన్ కట్టి వదిలేశారు. ఇలా రాష్ట్రంలో సుమారు 1,00,000 ఇళ్లు వారు ఆ మొండిగోడలతో పిల్లర్లతో దర్శనమిస్తున్నాయి. అటువంటి వాటినన్నిటినీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. 100కి 100% ఇది కారు కోతలు కూసే పార్టీ కాదు, ఇది మాటలు చెప్పే పార్టీ కాదు, ఇది మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. పేదవాడి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి అంశాన్ని ఎవడు ఎన్ని గగ్గోలు పెట్టినా అరుపులు పెట్టినా పేదవాడికి ఇస్తానన్న ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించి తీరుతాం. అది బరాబర్ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆడబిడ్డలకి కొంతమందికి ఇల్లు ఇచ్చాం, మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి అది పట్టణ ప్రాంతాలు కానీ పల్లెల్లో కానీ అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తామని ఈరోజు ఇల్లెందులో ఏదైతే 3,500 ఇళ్లు కాకుండా ఐటీడీ ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లెందు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా ప్రతి ఐటీడీ ప్రాంతంలో ఉండే నియోజకవర్గానికి 1000 చొప్పున అదనంగా ఇళ్లిచ్చాం. ఆ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ని ఇప్పుడు ఇల్లెందు పట్టణంలో ఇస్తున్నాం. ఈ వచ్చిన వాళ్ళు వీలైనంత తొందరగా మీరు కట్టుకుంటే
మీకు 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన నాదని మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ఆడబిడ్డలకి అన్నదమ్ములకి ఒకటే చెబుతున్నాను. ఇది మాటల ప్రభుత్వం కాదు, కల్లబల్లి మాటలు చెప్పదు. చెప్పిన ప్రతి మాటని పేదవాడికి ఇస్తుంది. గతంలో పార్లమెంటు సభ్యుడిగా బలరామ నాయకన్నని, ఎమ్మెల్యేగా కనకన్నని ఎలా గెలిపించారో రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా మీతో మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కోరుకుంటూ అదే రకంగా పట్టణంలో ఉన్న వాళ్ళని కూడా పీఓ గారు వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు ఐటీడీఏ నుంచి చేయండి, చేయమని అధికారులకు చెబుతూ మరొక్కసారి మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అందరికి ఇవ్వాలని వచ్చారు. ఊరికే శృతి అమ్మ ఇందిరా ఊరికే శృతి మళ్ళా భారత్ కవిత విజయలక్ష్మి నగర్